హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రఘు శశి వరల్డ్. ఇవాళ వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చేసుకొని దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు మా హాస్టల్ ఫ్రెండ్స్కి అయితే ఇవ్వడానికి వచ్చాము. అలానే మరుసటి రోజు రాఖీ పౌర్ణమి కదా, సో ఆగస్ట్ 8 ఆఫ్టర్నూన్ నుండే రాఖీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆల్సో ప్రవళిక కూడా వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టడానికి మరుసటి రోజు ఇంటికి వెళ్ళాలి కాబట్టి తను కూడా ముందు రోజే రఘుకి బొట్టు పెట్టి రాఖీ కట్టింది. టైంకి స్వీట్స్ అవైలబుల్ లేక చాక్లెట్ అయితే తినిపిస్తుంది. తర్వాత ఇక్కడ రివర్స్లో రఘుని గిఫ్ట్ అడుగుతున్నాడు. బట్ మేమే తనకి ఇవ్వాలి కాబట్టి ఒక డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకెళ్ళాము. యాక్చువల్లీ ఆ గిఫ్ట్ని రఘు సిస్టర్కి కొన్నట్లుగా ప్రవళికకి ముందే చూపించామన్నమాట. తనకి డ్రెస్ మెటీరియల్స్ అంటే చాలా ఇష్టం అంట. సో తను హ్యాపీగా ఫీల్ అయ్యింది ఆ గిఫ్ట్ని చూసి. అదే విషయాన్ని ఇక్కడ మా గ్యాంగ్లో ఒక తెలుగు రాని అబ్బాయికి అయితే తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తను హ్యాపీ కాబట్టి మేము కూడా చాలా హ్యాపీ తనకి నచ్చినందుకు. ఇంకా రక్షాబంధన్ రోజు రఘుకి వాళ్ళ సిస్టర్స్ పంపిన రాఖీలు అండ్ నేను కొన్ని మా బ్రదర్స్కి కట్టాలని తెచ్చిన రాఖీలు దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాను. హైదరాబాద్లో వర్షాలు ఎక్కువగా ఉన్నాయని మా తమ్ముడు రానన్నాడు, బట్ మళ్ళీ వచ్చాడు. చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఫస్ట్ టైం ఇలా బొట్టు పెట్టి హారతి ఇచ్చి రాఖీ కట్టడం. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మా తమ్ముడు నాకు కూడా హారతిస్తున్నాడు. వాడు ఎప్పుడు రాఖీ కట్టినా అది పోయే వరకు అసలు తీయడు, అలానే ఉంచుకుంటాడు. లాస్ట్ ఇయర్ కూడా అనుకోని పరిస్థితిలో తీయాల్సి వచ్చింది. మేము రాఖీ ఎవరి సైడ్ పెట్టి కట్టాలా అని డిస్కస్ చేస్తున్నాము. రాఖీ కట్టాక స్వీట్ తినిపించి ఆశీర్వాదం అయితే ఇచ్చాను. ఇక మిగతా వాళ్ళకు కూడా రాఖీ అయితే కట్టాను. నాకు ఇన్ఫోసిస్లో పరిచయం ఇతను పవన్ అన్న అని పిలుస్తుంటాను. దండం పెడుతుంటూ వద్దు వద్దు అని ఎలా చేస్తున్నాడో చూడండి. రఘుకి వాళ్ళ సిస్టర్స్ పంపించిన రాఖీలు వాళ్ళ నేమ్ చెప్పి నేను కడుతున్నాను. రఘుకి వాళ్ళ సిస్టర్స్ పంపిన రాఖీస్లో వైఫ్కి కట్టాల్సిన రాఖీలు కూడా వచ్చాయి. ఒక సిస్టర్ వాళ్ళ బ్రదర్ అండ్ వైఫ్కి రాఖీ కడితే మంచిదంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, వింటున్నా కూడా. దీని స్టోరీ ఏంటో ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో చెప్పండి.
నెక్స్ట్ అయితే నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కిరణ్ అన్న వచ్చారు, తనకు కూడా రాఖీ కట్టాను. నాకు గిఫ్ట్ తెచ్చారు, ఏమి ఇచ్చారో చూద్దాం రండి. ఇది మైక్ నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అన్న ఫర్ ద గిఫ్ట్. లాస్ట్లో ఇలా ఫొటోస్ దిగాం. రాఖీ కట్టాక అందరం మా ఇంట్లోనే భోజనం కంప్లీట్ చేసాము. నెక్స్ట్ డే మా అన్న బెంగళూరు నుండి వచ్చారు, ఇక తనకు కూడా రాఖీ కట్టాను. మా అన్నకి కాళ్ళకి దండం పెట్టించుకోవడం అంటే ఎంత హ్యాపీయో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మా ఎంగేజ్మెంట్లో కూడా ఇలానే చేసి బాగా నోటీస్ అయ్యారు అందరిలో. అంతే ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.